హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ సంవత్సరం ఉగాది జరుపుకునే పూజ విధానాన్ని మీకు చూపించబోతున్నాను. అయితే మనం అందరం కూడా విశ్వావసునామ సంవత్సరాన్ని అంతా కంప్లీట్ చేసుకొని పరాభవనామ సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి మనకందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. అయితే మనకి ఉగాది అనేది పొద్దున్న 6తో కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకి 6 లోపలే మనకి పూజ విధానం అనేది కంప్లీట్ అయిపోవాలండి. ఈ పలానా ముహూర్తం అని ఉంటది కదండి, ఉగాది రోజు ఇన్నింటి నుంచి ఇంతవరకు ఏరు పూయాలి అనేసి ఆ టైంలో మనం ఏరు పూసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు అనేది చేసుకోవాలి. ఆ కార్యక్రమంలో భాగంగానే నాకు పొద్దున్న నేను భగవంతుని నిత్య పూజ చేసుకున్నానండి. అయితే ఉగాది అంటే పలానా దేవుని పూజించాలి అనేది ఏమి ఉండదండి. మనకి కులదేవుడు ఎవరైతే వాళ్ళనే మనం పూజ చేసుకుంటామండి. వాళ్ళలో విష్ణుమూర్తి అయినా, రాముడైనా, శివుడైనా, ఎవరైనా వాళ్ళ కులదేవత ఆరాధన బట్టి పొద్దున్న వాళ్ళకి దీపారాధన చేసుకొని మా కుటుంబంలో భాగంగానే మా పూజ విధానం అయితే మా కులదేవుడికి దీపారాధన చేసుకొని దేవుడి ముంగటే మేము ఒక ప్లేట్లో బియ్యం తీసుకుంటామండి. ఆ బియ్యంలోని ఒక పసుపు కొమ్ము శుభసూచక కాబట్టి మేము పసుపు కొమ్ముకి 5 దారపురీలు తీసుకొని వరుసలు తీసుకొని 3 ముళ్ళు వేసుకుంటామండి. 3 ముళ్ళు వేసుకొని ఆ బియ్యంలోనే ఆ పసుపు కొమ్ముతో ఓం శ్రీరామ్ అని రాసి పెట్టుకుంటామండి. రాసి పెట్టుకున్న తర్వాతనే మేము పూజ అనేది స్టార్ట్ చేస్తామండి. అంటే పూజకి కావలసినవి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడం, తీపి పదార్థాలు చేసుకోవడం, శనగపప్పు బూరెలు, పాయసాన్నం, తీయటి బెల్లం పప్పు ఇవన్నీ తయారు చేసుకొని భగవంతునికి నైవేద్యంగా అర్పిస్తామండి. కాబట్టి మనకి ఫలానా దేవుడు అని కాదు కాబట్టి మన కులదేవునికి ఇలా ప్రారంభంలో మన ఈ సంవత్సరం అంతా రైతులకి, చదువుకునే పిల్లలకైతే విద్యాభ్యాసం గురించి, ఉద్యోగస్తులైతే ఉద్యోగం మంచిగా రాణించాలని అలా సంవత్సరం మొదలుపెట్టి సంవత్సరం లాస్ట్ వరకు మనకు మంచి జరగాలని ఆ భగవంతుని వేడుకుంటామండి. అదేవిధంగా ఉగాది అంటేనే రైతులకు సంబంధించింది. పంచాంగం మనకి ఈ రామాలయంలో పంచాంగాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ, అవమానాలు ఇవన్నీ చెప్పుకుంటాం కదండి. ఆ చెప్పుకోవడం వల్ల ఏంటి అంటే మనకు లాభదాయకం. ముందుగా మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి దాని ప్రకారం మనకి గ్రహ దోషాలున్నా, విద్యలో వెనకబడి ఉన్నా అవన్నీ తెలియటం వల్ల జాగ్రత్త పడి ముందుగా వాటికి నివారణకి దారులు ఎత్తుక్కుంటాం. కాబట్టి మనకి ఈ ఉగాది పండుగ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. మీరు కూడా ఉగాది పండుగ మంచిగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. సో నేనైతే ఈ సంవత్సరం ఉగాది పండుగ మా ఊరు వచ్చి ఇలా జరుపుకున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.